హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన నేమ్‌కి ఒక ఫైర్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో, నేనొచ్చేసి ఇక్కడ 'ప్రభాస్' ఫ్యాన్స్ అని ఇస్తున్నాను. సో, మీకు నచ్చిన విధంగా మీరిచ్చుకోండి. మీ వీడియోకు తగ్గట్టుగా మీరు నేమ్ ఇచ్చేసి దానికి ఫైర్ అనేది యాడ్ చేసేయండి. ఇలా టైప్ చేశాక డన్ ఇచ్చేయండి. ఓకే క్లిక్ చేయండి. సైజ్ పెంచుకుందాం. దానికోసం ఏ అనే ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సైజ్‌లోకి వెళ్ళిపోదాం. సైజ్ అనేది మనకు అడ్జస్ట్ అయ్యే విధంగా మనం సైజ్ పెంచుకుందాం. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో, మీ నుండి మాకు ఎనర్జీ కావాలి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి. ఓకే ఇచ్చేయండి. ఈ సైజ్ చాలు. ఫాంట్ ఇచ్చేద్దాం ఇప్పుడు. ఓకే నేనొచ్చేసి ఫాంట్ తీసుకుంటున్నాను. ఓకే ఇచ్చేయండి. ఫాంట్ స్టైల్ అనేది ఇచ్చేద్దాం ఇప్పుడు. ఫాంట్ స్టైల్ ఇచ్చేసి ఓకే ఇచ్చేయండి. ఇప్పుడు స్ట్రోక్ ఇద్దాం. స్ట్రోక్ ఎనేబుల్ చేసేయండి. స్ట్రోక్ 4 ఇస్తున్నాను నేనొచ్చేసి. కలర్ కూడా ఇచ్చేయండి అట్నే. సో, ఇక్కడొచ్చేసి నేను ఆల్ మిక్సింగ్ కలర్ వచ్చేలాగా సర్కిల్ తీసుకొని చూడండి. ఇక్కడ చూపించే విధంగా మీరు కూడా ఇచ్చుకోండి. లేదంటే మీ ఇష్టం వచ్చిన కలర్ మీరు ఏసుకోండి. ఓకే. ఇప్పుడు పర్స్పెక్టివ్ ఇద్దాం. సో, ఇక్కడ దీన్ని కొంచెం పైకి డ్రాగ్ చేసుకోండి. సో, సెట్ అయ్యే విధంగా. సో, నేనొచ్చేసి ఇక్కడ గమనించండి నేను దీన్ని ఎనేబుల్ చేయలేదు. సో, నాకు ఈ ఆప్షన్ నేనేం దలుచుకోలేదనమాట. సో, ఇది పెట్టుకున్నా బావుంటది. మీకు ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో, మీకు చూపించడం కోసం నేను అది చేశాను. సో, ఇప్పుడు 3డీ టెక్స్చర్‌కి వెళ్ళిపోదాం. ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ డెప్త్ అనేది చేంజ్ చేసి చూద్దాం. సో, ఈ డెప్త్ సరిపోతుంది నాకు. డార్క్‌ని సెట్ చేసి చూద్దాం. సో, ఇలా డార్కెన్ ఇచ్చేయండి. ఎక్స్ రొటేషన్ చూడండి. మీకు ఎలా కావాలంటే అలా ఎక్స్ రొటేషన్ ఇచ్చుకోవచ్చు. వచ్చేసి 15 ఇచ్చేసాను మైనస్. వై రొటేషన్ కూడా మీకు ఇష్టం వచ్చిన స్టైల్‌లో మీరు ఇచ్చుకోండి. సో, నెక్స్ట్ జెడ్ రొటేషన్ ఇద్దాం నెక్స్టు. సో, దీన్ని 5 ఇచ్చుకోండి వై రొటేషన్‌ని. జెడ్ రొటేషన్ నేనేమి ఇవ్వదలుచుకోలేదు. కాకపోతే నీకు చూపిస్తున్నాను. సో, దీన్ని 0 చేసేసాను మళ్ళీ. సో, ఇక్కడ లైట్ యాంగిల్ అని ఉంది చూడండి. మీకు సెట్ అయ్యే విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి దానికి. సో, ఇక్కడ కిందొచ్చేసింది దీంతో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకు చేంజ్ చేసినా. మీరు చూడొచ్చు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో, అంతే అయిపోయింది. ఓకే క్లిక్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకుందాం. దీన్ని పీఎన్‌జీ ఫామ్‌లో సేవ్ చేసుకుందాం. దీనికోసం లాస్ట్ లేయర్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ ఇచ్చేయండి. సో, మనకు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సేవ్ చేసుకుందాం. సేవ్ యాజ్ ఇచ్చేసి ఇక్కడ డిఫాల్ట్ ఉన్న దాంట్ని ఆల్ట్రాలో పెట్టేసి సో, సేవ్ ఇచ్చేయండి. ఓకే. సేవ్ ఇచ్చేసిన తర్వాత కైన్మాస్టర్ ఓపెన్ చేసేయండి. 16:9 రేషియో తీసుకుందాం. సో, కైన్మాస్టర్ ఓపెన్ అయిపోయింది. మీడియాలోకి వెళ్ళిపోదాం. మీడియాలోకి వెళ్ళి బ్యాక్‌గ్రౌండ్‌లోకి వచ్చేసి ఒక వైట్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకుందాం. సో, దీన్ని ఒక 10 సెకండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే. రైట్ క్లిక్ ఇచ్చేయండి. లేయర్‌లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పటిదాకా సేవ్ చేసిన నేమ్‌ని ఇక్కడ తీసుకొద్దాం. క్లిక్ చేసేయండి. సో, దీన్ని డ్రాగ్ చేసేసి జూమ్ చేయండి. ఎంత సైజులో కావాలంటే అంత సైజ్. ఓకే. జూమ్ ఇచ్చేయండి. సో, మన ఫాంట్‌కి ఇప్పుడు ఇన్ యానిమేషన్ ఇద్దామన్నమాట. సో, మనకు లెటర్ బై లెటర్ రావాలి. విప్ రైట్ ఇచ్చేద్దాం. లెటర్ బై లెటర్ వస్తుంది. ఓకే. రైట్ క్లిక్ చేసేయండి. లేయర్‌లోకి వెళ్ళిపోదాం. వెళ్ళేసి ఇక్కడ ఫైర్ టెక్స్ట్ వీడియో అని ఉంటది. ఒకటి ఫైర్ వీడియో. దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. దీన్ని ఫ్లిట్ స్క్రీన్‌లోకి వెళ్ళేసి ఫుల్ స్క్రీన్ చేసేసుకుందాం. ఓకే ఇచ్చేయండి. మళ్ళీ దాని మీద ఆ లేయర్ మీద క్లిక్ చేసేసి బ్లెండింగ్‌కి వెళ్ళిపోదాం. బ్లెండింగ్ ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ బ్లెండింగ్ ఉంది. దాన్ని ఓపెన్ చేసేద్దాం. ఇక్కడొచ్చేసి హార్డ్ లైట్ ఇచ్చేసుకోండి.
ఇప్పుడు ప్లే చేసి చూద్దాం, చూడండి ఎట్లా వచ్చిందో. ఓకే, ఇన్యానిమేషన్లో కొంచెం టైమ్స్ డిఫరెన్స్ అనేది చూసుకుందాం అనమాట. సో నేను వచ్చేసి 1.5 కంటే కొంచెం ఎక్కువ పెట్టాను. సో ప్లే చేసి చూద్దాం. కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది నాకు, ఇంకొంచెం టైం కొంచెం తగ్గించుకోవాలనిపిస్తుంది. సో టైం కొంచెం తగ్గించేద్దాం, ఎగ్జాక్ట్లీ 1.5 పెడదాం, సరిపోతుంది 1.5. ఇప్పుడు వచ్చేసి ఒక స్మోక్ ఇద్దాం కింద. మీరు స్మోక్ లేయర్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి మీకు నెట్ ఆన్లో ఉంటే. సో స్మోక్ ఇచ్చేసాను, చూడండి. ఇప్పుడు మీకు వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు స్మోక్ని ఆ నేమ్ని డ్రాగ్ చేసుకోండి. సో రెండింటిని డ్రాగ్ చేసుకోండి, వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. పైన ఉన్న మెయిన్ లేయర్ని, వైట్ బ్యాక్గ్రౌండ్ని, సో ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచేసి అక్కడ నుంచి కట్ చేసేసుకుందాం. సో కట్ అయిపోయింది అన్నమాట. సో ఇది వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకో వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.